హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టడీ డేస్. నేను మీ స్వాతి ప్రియ నందికట్టి. సో ఈరోజు మనం ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి, ప్రిపోజిషన్స్ గురించి చూద్దాం. ఓకేనా? ప్రిపోజిషన్స్ చూడడానికి చాలా చిన్న చిన్నగా ఉంటాయి. ఇన్, ఆన్, ఎట్, బిసైడ్, బిసైడ్స్, బిట్వీన్, అమాంగ్, చాలా చిన్న చిన్నగా ఉంటాయి చూడడానికి అయితే కనుక. బట్ అవి మాత్రం చాలా కన్ఫ్యూజ్ చేస్తాయి ఎగ్జామ్లో. బట్ నేర్చుకుంటే మాత్రం అంతే సింపుల్ గా ఉంటాయి. ఓకేనా? సో అవి నేర్చుకోవాలి అంటే మనం బట్టి పడితే ఇన్నికి అది వాడాలి, ఎట్కి ఇది వాడాలి అని బట్టి పడితే రాదు. కానీ బట్ మనం కొన్ని బిట్స్ చేయడం ద్వారా అవి ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు డిఎస్సి ఎస్జిటి వాళ్ళకి పనికొచ్చే విధంగా ఇక్కడైతే నేను కొన్ని బిట్స్ అనేవి రెడీ చేశాను. ఆ బిట్స్ లో ప్రతి ప్రిపోజిషన్ కి మీనింగ్ చెప్పడంతో పాటుగా ఆ ప్రిపోజిషన్ అక్కడ ఎందుకు రాంగో కూడా మీకు నేను క్లియర్ గా చెప్తాను. జాగ్రత్తగా వినండి. అండ్ ఇంకొక మాట గుర్తుపెట్టుకోండి, కొన్ని ప్రిపోజిషన్స్ కి మనం మీనింగ్ బట్టి పెడతాము, కొన్ని ప్రిపోజిషన్స్ మనం ఈ వర్డ్ వచ్చినప్పుడు ఇంకా ఆ వర్డే వస్తుంది అన్నట్టు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ సఫర్ వచ్చినప్పుడు మనం ఇప్పుడు ఏమంటాం? ఫ్రమ్ అంటాం, సఫర్ ఫ్రమ్ అంటాం కదా. సో ఆ విధంగా. అలాగే జూనియర్ కానీ సీనియర్ కానీ వచ్చినప్పుడు టు వాడాలి, దాన్ని వాడకూడదు. సో కొన్ని వర్డ్స్ అలా ఫిక్స్డ్ గా ఉంటాయి, అవి నేను చెప్తాను. ప్లస్ కొన్ని వర్డ్స్ ఏంటంటే మీనింగ్ బట్టి మనం ఎలా ఎలిమినేట్ చేసుకోవాలి అనేవి కూడా చూద్దాం. ఓకే, రైట్. మనం ఇక్కడ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక, షీ ఈజ్ ఫాండ్ డాష్ మ్యూజిక్ అన్నాం. సో ఫాండ్ అంటే అర్థం ఏంటంటే ఇష్టం అని అర్థం. సో ఇలా ఒక దాని మీద ఇలా ఇష్టం అని చెప్పినప్పుడు ఇప్పుడైనా సరే గుర్తుపెట్టేసుకోండి సింపుల్ గా. ఫాండ్ ఇప్పుడు వచ్చినా సరే ఆఫ్ అనేది యూస్ చేయండి. ఓకేనా? ఫాండ్ ఆఫ్ మ్యూజిక్ అంటే ఒక యొక్క ఇష్టం గురించి చెప్తుంది ఫాండ్ ఆఫ్ అనేది. ఓకేనా అండి? ఫాండ్ ఫర్, ఫాండ్ ఇన్, ఫాండ్ ఫర్, ఫాండ్ విత్ అలాంటివి యూజ్ చేయొద్దు. ఫాండ్ ఆఫ్ ఇంకా. రైట్, రిమైనింగ్ చూద్దాం. ద క్యాట్ ఈజ్ హైడింగ్ డాష్ ద సోఫా. హైడింగ్ అంటే దాక్కోవడం కదా. సో సోఫాలో దాక్కుందంటామా జనరల్ గా, అంటే సోఫాలో దూరిపోవద్దుగా క్యాట్. సో ఇట్స్ రాంగ్. ఆన్ సోఫా అన్నాడు. ఆన్ ద సోఫా అంటే మీనింగ్ ఏంటి? సోఫా మీద. హైడింగ్ అంటే దాక్కోవడం, సోఫా మీద ఉంటే కనిపించిపోతుంది కదా, అది దాక్కోవడం అవ్వదు కదా, కాబట్టి తప్పు. అండ్ ఓవర్ ద సోఫా, ఓవర్ ద సోఫా అంటే కూడా ఎబో అనే అర్థం, అంటే పైన అనే అర్థం. పైన ఉంటే కనిపిస్తుంది కదా, అది అది హైడింగ్ అయినట్టు కాదు కదా. సో హైడింగ్ అవ్వాలి అంటే దాక్కోవాలి, దాక్కోవాలి అంటే ఇక్కడ దాక్కుంటే కనిపించదు, అండర్ ద సోఫా. సో సోఫా కింద గనక ఉన్నట్లయితే, సోఫా కింద గనక ఉన్నట్లయితే అది కనిపించదు. సో మీనింగ్ బట్టి అండర్ అనేది మనం అక్కడ తీసుకోవాలి. ఓకేనా అండి? సో అలా అనాలిసిస్ చేసుకుంటే ఈజీగా వస్తుంది. హీ వాజ్ బోర్న్ డాష్ ఏప్రిల్ అన్నాడు అక్కడ. సో అక్కడ మరి ఎట్ ఎందుకు కాదో చూద్దాం. ఎట్ మనం ఇప్పుడు వాడాలంటే స్పెసిఫిక్ టైమింగ్స్ చెప్పినప్పుడు యూస్ చేయాలి. స్పెసిఫిక్ టైమ్స్ చెప్పినప్పుడు యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎట్ 5 PM, ఎట్ 9 AM, ఎట్ 9:30, ఎట్ 10:30 అలా స్పెసిఫిక్ టైం చెప్పినప్పుడు, లేదా చాలా లెస్ ఇంపార్టెంట్ ప్లేస్ లేదా స్మాల్ ప్లేస్ చెప్పినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, ఎట్ బస్ స్టాండ్, ఎట్ రైల్వే స్టేషన్, ఎట్ రెస్టారెంట్. అంటే మన ఊరు మీద పోలిస్తే రెస్టారెంట్ చిన్న ప్లేసే కదా, అండ్ లెస్ ఇంపార్టెంటే కదా. అదేవిధంగా బస్ స్టాండ్ కూడా మనకి ఒక ఊరు తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, రాజమండ్రి అనే ఊరు తీసుకుంటే రాజమండ్రిలో బస్ స్టాండ్ అనేది చిన్న ప్లేసే, అంటే రాజమండ్రితో కంపారిజన్ చేస్తే చిన్న ప్లేసే. అలా మనం ఎట్ తీసుకోవాలి అప్పుడు. ఓకేనా? మరి ఇన్ని ఇప్పుడు తీసుకుంటాము అంటే we can use in for మంత్స్ అండి. మంత్స్ చెప్తున్నప్పుడు మనం ఇన్ అనే దాన్ని యూజ్ చేయొచ్చు. అదే విధంగా బిగ్ ప్లేసెస్ చెప్తున్నప్పుడు కూడా మనం ఇన్ యూజ్ చేయొచ్చు. అదే విధంగా ఒక దానిలో లో అనే మీనింగ్ వచ్చినప్పుడు కూడా మనం ఇన్ యూజ్ చేయొచ్చు. ఓకేనా? మరి ఆన్ ఇప్పుడు యూజ్ చేస్తామంటే మనం స్పెసిఫిక్ గా మనం డేట్స్ గాని లేదా డేస్ గాని చెప్పినప్పుడు మనం ఆన్ యూజ్ చేస్తాం. అండ్ బై ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే మనం, ఫర్ ఎగ్జాంపుల్, డెడ్ లైన్స్ చెప్పినప్పుడు బై టుమారో అంటాం చూసారా. బై టుమారో అంటే రేపటికల్లా నువ్వు సబ్మిట్ చేయాలి అంటే డెడ్ లైన్ అనమాట అది. ఓకేనా? అలా డెడ్ లైన్స్ చెప్పినప్పుడు వాడతాం. మనకి ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఇది ఏప్రిల్ అనేది ఏమవుతుంది? మంత్ అవుతుంది, నాట్ స్పెసిఫిక్ టైం. ఇట్స్ ఎ మంత్ అండి. మరి మంత్ అన్నప్పుడు మనం ఏం యూజ్ చేయాలి? మంత్ ని ఇండికేట్ చేసే వర్డ్ ఏంటి? ఇన్ అండి. ఇన్ ఏప్రిల్. సో ఆ విధంగా మనం అక్కడ ఇన్ యూజ్ చేయాలి. అలా కాకుండా డే ఉందనుకోండి, ఆన్ మండే, ఆన్ ఫ్రైడే, అలా మనం ఆన్ యూజ్ చేయాలి. ఏమైనా డెడ్ లైన్స్ చెప్పినప్పుడు బై యూజ్ చేయాలి. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఇక్కడ మంత్స్ ఇలా వచ్చినప్పుడు ఇన్ అనేది యూజ్ చేయండి. చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉంటారు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆన్ ఏప్రిల్ అనకూడదు, ఇన్ ఏప్రిల్ అనాలి. ఓకేనా అండి?
నెక్స్ట్ వన్ చూడండి, we will meet dash Monday. We will meet dash Monday. ఇందాక నేను మీకు చెప్పాను. సో ఇలాగా డేస్ వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, ఒకసారి ఇక్కడ చూడండి, డేస్ వచ్చినప్పుడు నేను ఏం యూజ్ చేయాలని చెప్పాను, ఆన్ యూజ్ చేయాలి అని చెప్పాను. సో ఇక్కడ మన డే వచ్చింది కాబట్టి మండే అనేది ఒక డే కాబట్టి వాట్ వీ కెన్ యూజ్ హియర్, ఆన్ అనేది యూజ్ చేయొచ్చు. చూసారా, ఒక్క దగ్గర మనం నేర్చుకున్న పాయింట్స్ అనేవి మిగతా వాటి దగ్గర కూడా యూజ్ అవుతాయి. ఓకేనండి. సో అలా అన్నమాట. ఇన్ అనేది ఎందుకు కాదు అంటే కనుక ఇది లాంగర్ పీరియడ్స్ చెప్పడానికి వాడతాం. లాంగర్ పీరియడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మంత్స్ చెప్పడానికి కానీ లేదా ఇయర్స్ చెప్పడానికి కానీ మనం యూజ్ చేస్తాం. ఇంతకు ముందు పెట్టి చూసినట్లయితే ఇక్కడ మీరు మంత్ చెప్పాం ఏప్రిల్ అని, కాబట్టి ఇది లాంగర్ టైం కాబట్టి మనం ఇన్ని యూజ్ చేస్తాం ఇక్కడ. ఓకేనా. అలాగే మనం ఇయర్ చెప్పినప్పుడైనా సరే ఇన్ 2013, ఇన్ 2014 అలా ఇయర్ చెప్పినప్పుడు కూడా మనం ఇన్నే యూజ్ చేస్తాం. మంత్ కి ఇయర్ కి కూడా ఇన్ని యూజ్ చేస్తాం. ఓకేనా. ఎట్ అనేది మీ అందరికీ తెలుసు, స్పెసిఫిక్ టైంలో యూజ్ చేస్తాం చెప్పాను ఆల్రెడీ మీ అందరికీ కూడా. అండ్ బై అనేది కూడా మీ అందరికీ తెలుసు, డెడ్ లైన్స్ కి అలాంటి వాటికి యూజ్ చేస్తాం. ఓకేనా, రైట్. సో ఇక్కడ డేస్ కాబట్టి డేస్ కి ఏం వెళ్ళిపోవచ్చు మన ఆన్సర్ కింద, ఆన్ అని వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్, he jumped dash the river. He jumped dash the river అంటే దూకాడు. దూకాడు అంటే ఇదిగో he jumped into the river అంటాం కదా జనరల్ గా. he jumped into the river అంటే మూమెంట్ ఉంటుంది, అక్కడ మూమెంట్ ఉంటుంది. ఇన్ అంటే మనకి మూమెంట్ ఉంటదండి, మూమెంట్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ అతను రివర్ లో ఉన్నాడు, హీ ఈజ్ ఇన్ రివర్ అంటే అప్పుడు కరెక్ట్. కానీ అతను రివర్ లో లేదు, జంప్ చేస్తున్న దాని గురించి మాట్లాడతాం. జంప్ అంటే మూమెంట్ ఉంటే మనం ఏం వాడాలి, ఇంటూ అని అడాలి. ఓకేనా. రెస్ట్ పొజిషన్ అయితే కదలిక లేకపోతే ఇన్ వాడండి. మోషన్ పొజిషన్ అంటే ఒక మూమెంట్ మూవబుల్ అయితే ఇంటూ వాడండి. ఓకేనా, అలా అన్నమాట. అండ్ ఆన్ టు అంటే అర్థం ఏంటంటే మీన్స్ మూమెంట్ టు ఏ సర్ఫేస్, వాటర్ లో కాదు సర్ఫేస్ మీదకి రావడం, అంటే నేల మీదకి ల్యాండ్ అవ్వడం లాంటిది. ఓకేనా. వాడు ఎక్కడ ల్యాండ్ అవుతున్నాడు, వాటర్ లోకి. అంటే రివర్ అంటే వాటరే కదా, సర్ఫేస్ కాదు కదా, కాబట్టి సర్ఫేస్ అయితే ఆన్ టు వస్తుంది, అది వాటర్ కాబట్టి ఆన్ టు రాదు. నెక్స్ట్, ఓవర్ అంటే ఏంటంటే మీద 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 ఉండడం అనమాట, ఎంటర్ అవ్వడం కాదు. కానీ ఇటు వాటర్ లోకి జంప్ చేసినప్పుడు ఎంటర్ అయిపోతారు కదా, వాటర్ మీద అయితే ఉండడు కదా, కాబట్టి ఓవర్ కూడా రాదు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ హియర్ ఇంటూ ద రివర్. సో మిగతా ఆప్షన్స్ ఎందుకు కాదో మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు కనుక వీడియో చక్కగా అర్థమవుతున్నట్లయితే కనుక వెంటనే లైక్ చేసుకోండి. అండ్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి డిఎస్సికే కాదు, అప్కమింగ్ ఎగ్జామ్స్ మనకి కోర్ట్ ఎగ్జామ్స్ కి కానీ అదే విధంగా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కూడా మనకి రిలీజ్ అవ్వబోతున్నాయి రేపన్నా ఎల్లుండన్నా. సో వాటికి కానీ మన అన్నిటికీ కూడా ఇంగ్లీష్ వీడియోస్ అనేవి క్లియర్ గా చేసుకుందాం. ప్రీవియస్ పేపర్స్ చేసుకుందాం, ప్రీవియస్ పేపర్స్ ని బేస్ చేసుకుని మిగతావి కూడా మనం చేసుకుందాం. ఆల్రెడీ మీరు కనుక కానిస్టేబుల్ మెయిన్స్ మనం ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ చూసాము. ఆ తర్వాత నేను కీ కూడా పెట్టాను లాస్ట్ ఎగ్జామ్ జరిగిన వెంటనే. సో ఆ కీ కింద మీరు కామెంట్స్ చూసినట్లయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది స్టూడెంట్స్ నుంచి. ప్రతి ఒక్కరు కూడా మన ర్యాపిడ్ రివిజన్స్ క్లాసెస్ చూసిన తర్వాత 20 అబోనే గెయిన్ చేశారంటే 30 మార్క్స్ కి 29 కూడా గెయిన్ చేసిన వాళ్ళు ఉన్నారు, 23, 24 అలా కూడా ఉన్నారు. కాబట్టి మన క్లాసెస్ విధంగా చాలా ఈజీగా మనం మార్క్స్ స్కోర్ చేయడానికి యూజ్ అవుతాయి. ఓకేనా. సో కాబట్టి అస్సలు నెగ్లెక్ట్ చేయకండి, దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఓకేనా, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్, ద బుక్ ఈజ్ డాష్ ద టేబుల్. ద బుక్ ఈజ్ డాష్ ద టేబుల్ అన్నాడండి. అంటే బుక్ ఎక్కడ ఉంది, టేబుల్ మీద ఉంది అనే మీనింగ్ రావాలి. ఓకేనా, టేబుల్ మీద ఉంది అనే మీనింగ్ రావాలి. ఓకే, మరి ఇక్కడ చూడండి, ద బుక్ ఈజ్ ఇన్ ద టేబుల్ అంటే టేబుల్ లో ఉంది కాదు, టేబుల్ మీద అనే మీనింగ్ వస్తుంది జనరల్ గా. ఆన్ ద టేబుల్ ఈజ్ ద కరెక్ట్ వన్, ఆన్ ద టేబుల్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకేనా. అండర్ ద టేబుల్ అంట, అండర్ ద టేబుల్ అంటే మనం స్పెసిఫిక్ గా చెప్పాలి. ఓకేనా, కింద ఉంది అని చెప్పినప్పుడు చెప్పాలన్నమాట, కాబట్టి తీసేయండి. అండ్ బిసైడ్ అంటే బ్యాక్ ఆఫ్ ద టేబుల్ అంటే కాదు, జస్ట్ టేబుల్ మీద ఉంది. టేబుల్ మీద ఉంది అంటే రెస్ట్ పొజిషన్ లో ఉంది, అది కూడా టాప్ ఆఫ్ ద టేబుల్ మీదేగా పెడతారు. ఎక్కడన్నా మనం స్పెసిఫిక్ గా బ్యాక్ సైడ్ పెట్టాము అంటే ఇక్కడ ఎక్కడైనా చెప్పాలి, దాచాము అని వచ్చినప్పుడు మనకి కింద కానీ వెనకాల కానీ చెప్పాలి. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్, రెస్ట్ పొజిషన్ లో ఉంది, టాప్ పొజిషన్ లో ఉంటుంది. బుక్ ఎక్కడ ఉంటుంది, టేబుల్ మీద మీదే కదా ఉంటుంది. సో అలా మన జనరల్ సెన్స్ లో వెళ్ళిపోవాలి అక్కడ. ఓకేనా, మనకు అనిపిస్తుంది అండర్ ద టేబుల్ అనొచ్చు కదా, టేబుల్ కింద పెట్టనొచ్చు కదా. హైడింగ్ అన్న పదం ఒకవేళ యూజ్ చేసి ఉంటే గనక అండర్ ద టేబుల్ అనుకుందాం మనం. ఓకేనా, ప్రిపోజిషన్స్ ఏంటంటే అన్ని అనిపిస్తాయి ఆ టైంలో ఆన్సర్స్, ఇది అనిపిస్తే అది అనిపిస్తాయి, కానీ మనం జనరలైజేషన్ చేసుకొని మనం జనరల్ గా వెళ్ళాలి, ఎక్కువ థింక్ చేయొద్దు. ఓకేనా.
నెక్స్ట్ వన్ చూడండి, డోంట్ గో డాష్ ద రూమ్ వితౌట్ పర్మిషన్. పర్మిషన్ లేకుండా రూమ్ లోకి వెళ్ళొద్దు. ఓకేనా మీనింగ్ అది. సో ఆన్ రూమ్ ఏంటంటే, ఆన్ రూమ్ అనం కదా, దాన్ని మనం ఎంట్రీకి వాడం. ఎంట్రీ రూమ్ లోకి వెళ్ళడం అంటే ఎంట్రీయే కదా, ఎంట్రీ వాటికి మనం ఆన్ అనే దాన్ని యూజ్ చేయం, తీసేసేయండి. ఓకేనా. ఇంటు ద రూమ్ అంటే లోపలికి, అంటే మూవబుల్ పొజిషన్, మోషన్ పొజిషన్ అర్థం, అంటే వెళ్తారు. ఎట్ అనేది ఇప్పుడు యూజ్ చేస్తాం, పాయింట్ ఆఫ్ టైం కానీ లేదా ప్లేస్ కానీ వాడతాము. ఓకేనా. టు ఇప్పుడు వాడతాము, గో నియర్ అంటే దగ్గరికి వెళ్ళు అని చెప్పినప్పుడు టు వాడతాము. ఇది నాట్ ఎంటర్, దగ్గరికి వెళ్ళి కానీ నాట్ ఎంటర్ అనే మీనింగ్ లో వాడతాం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంటూ ద రూమ్, లోపలికి వెళ్ళొద్దు అంటున్నాం. లోపలికి వెళ్ళొద్దు అంటే గో నియర్ కాదు, లోపలికి వెళ్ళిపోవడం, అంటే మోషన్ పొజిషన్ లో ఉంది. కాబట్టి మన ఆన్సర్ ఏం చేయొచ్చు, ఇంటూ ద రూమ్ అని పెట్టచ్చు. డోంట్ గో ఇంటూ ద రూమ్ వితౌట్ పర్మిషన్, లోపలికి వెళ్ళొద్దు. ఓకేనా. ఆ విధంగా దే వాక్డ్ డాష్ ద పార్క్. ఓకేనా. ఫస్ట్ వన్ చూడండి, అక్రాస్ ద పార్క్ అన్నాడు. అక్రాస్ ద పార్క్ అంటే అవ్వదు. ఎందుకు అవ్వదు, బికాస్ ఎందుకంటే చూడండి, వాకింగ్ ఫ్రమ్ వన్ సైడ్ టు అనదర్ సైడ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ లో ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ కి ఇలా స్ట్రైట్ గా వెళ్తే కనుక దాన్ని క్రాసింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన రోడ్ క్రాస్ చేస్తాం చూసారా, దాన్ని. మరి పార్క్ లో మనం స్ట్రైట్ గా అలాగే వెళ్ళిపోం కదా, మనం మామూలుగా నడుస్తూ ఉంటాం పార్క్ లో అలాంటి చోట. కాబట్టి అడ్డంగానే రాకూడదు. ఓకేనా. అది అక్రాస్ అనేది కాదు. నెక్స్ట్ విత్ అంటే ఏంటంటే, ఒకరితో అన్నప్పుడు, పార్కుతో కలిసి నడవట్లే, నేను పార్కులో నడుస్తున్నాను కాబట్టి పార్క్ విత్ అనేది కూడా కాదు, తీసేసేయండి. త్రూ అంటే ఏంటి, ఇన్సైడ్ అండ్ అవుట్ ద అదర్ సైడ్, అంటే ఒక ఇన్సైడ్ అన్నమాట, మన ఒక లోపల నుంచి బయటకు అట్లా వెళ్ళడం అని నడుస్తూ ఉండడం, ఒకవైపు నుంచి ఒకవైపుకి నడుస్తూ ఉండడం లాంటిది. ఓకేనా. నెక్స్ట్ ఓవర్ అంటే అర్థం ఏంటి, అబోవ్ అని అర్థం, అంటే మీద. పార్క్ మీద నడవం కదా ఎవరం కూడా. సో ఫస్ట్ వన్ చూడండి, పార్క్ కి అడ్డంగా కాదు, పార్క్ తో నడవట్లేదు, పార్క్ మీద. ఓవర్ అంటే మీద నడవట్లేదు. త్రూ ద పార్క్, ఒకడు త్రూ ద పార్క్ అంటే ఆ పార్క్ గుండా వెళ్తున్నారని అర్థం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి అండి. ఓకేనా. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను, ఒక్కొక్కటి క్లియర్ గా చెప్తున్నాను మీకు నేను. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే కనుక మీరు, ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ డాష్ 2015 అనేసి అన్నాను. ఓకేనా. ఇక్కడ సిన్స్ ఇప్పుడు వాడతామంటే మనం పాయింట్ ఆఫ్ టైం చెప్పడానికి వాడతాం, అంటే ఎగ్జాక్ట్ టైం చెప్పాలి. ఎగ్జాక్ట్ మంత్ కానీ, ఎగ్జాక్ట్ ఇయర్ కానీ, ఎగ్జాక్ట్ డే కానీ చెప్పినప్పుడు మనం ఇది వాడతాం. ఓకేనా. ఫర్ ఇప్పుడు వాడతాం మనం డ్యూరేషన్ ఆఫ్ టైం అండి, అంటే ఏ డేటో చెప్పాం, ఎన్ని డేస్ చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 years అన్నాను. 5 years అంటే ఏ ఇయర్ తెలుస్తుందా, తెలీదు, కానీ సిన్స్ లో తెలుస్తుంది. 2010 అంటాను, 2010, సిన్స్ 2010 అంటే ఖచ్చితంగా ఏ ఇయరో తెలుస్తుంది. ఫర్ అంటే ఏ ఇయరో తెలియదు కానీ ఎన్ని ఇయర్స్ తెలుస్తుంది. ఓకేనా. అక్కడ పాయింట్ ఆఫ్ టైం, ఇక్కడ పీరియడ్ ఆఫ్ టైం. నెక్స్ట్ ఫ్రమ్ అంటే అర్థం ఏంటంటే, ఫ్రమ్ అనేది టూ కూడా రావాలండి, అంటే ఎప్పటి నుండి ఎప్పటి వరకు. ఫ్రమ్ 2010 to 2025 అంటే ఫ్రమ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా టూ కూడా రావాలి. అండ్ ఇన్ అనేది ఇప్పుడు వాడతామంటే జనరల్ టైమింగ్ లో వాడతామండి, నాట్ స్టార్టింగ్ టైం. అంటే జనరల్ గా చెప్తాం అంతే, స్టార్టింగ్ టైం ఏం చెప్పం. ఫర్ ఎగ్జాంపుల్ చూడ, ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ 2015 నుండి నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను. ఎప్పటి నుండి, 2015 నుండి వర్క్ చేస్తున్నా. అది స్టార్టింగ్ టైం చెప్తుంది, కానీ ఇది స్టార్టింగ్ టైం చెప్పదు, ప్రెసెంట్ ఉన్న టైం అని చెప్తుంది ఇన్ అనేది. కాబట్టి ఇన్ అనేది కాదు. ఫ్రమ్ అంటే టూ కూడా ఉండాలి. 2015 నుంచి ఎప్పటి వరకు వర్క్ చేస్తున్నాను ఉందా అక్కడ, ఎప్పటి వరకు వర్క్ చేస్తున్నానో లేదు, కాబట్టి ఫ్రమ్ కూడా రాదు. 2015 అని నేను కరెక్ట్ గా ఇయర్ చెప్పాను కాబట్టి వీ హ్యావ్ టు గో విత్ సిన్స్ అండి. ఒకవేళ నేను ఇయర్ చెప్పకుండా 5 years అని, 6 years అని, 9 months అని, 2 months అని, 3 hours అని చెప్పుంటే ఏ మంత్ ఏ డేటో చెప్పకుండా ఉన్నట్లయితే కనుక ఫర్ తీసుకుందాం. అక్కడ ఎగ్జాక్ట్ గా మంత్ చెప్పాను కాబట్టి పాయింట్ ఆఫ్ టైం కాబట్టి సిన్స్ తీసుకుందాం. ఓకేనా. నెక్స్ట్ చూడండి, షీ సాట్ డాష్ హర్ మదర్. షీ సాట్ డాష్ హర్ మదర్. సో ఇక్కడ మీనింగ్ ఏం తీసుకోవచ్చు మనం, చూడండి, బిసైడ్ అంటే ఏంటి, ప్రక్కన.
షీ సాట్ బిసైడ్ హర్ మదర్ అనొచ్చుగా, బిసైడ్ అంటే పక్కన కూర్చుంది. బిహైండ్ అంటే అర్థం ఏంటి, వెనకాల కూర్చోవడం. వెనకాల అనే మీనింగ్ కానీ మన కింద అని కానీ స్పెసిఫిక్ గా దాకుంది అలా అన్నప్పుడు మనం వెనకాల కూర్చుంది అంటాం. జనరల్ గా బిసైడ్ అనేగా అంటాం. షీ సాట్ బిసైడ్. ఓకే, బ్యాక్ ఆఫ్ సమ్వన్, ఇది బ్యాక్ ఆఫ్ సమ్వన్ కాదు. బిఫోర్ అంటే ముందు కూర్చోవడం కాదు. అండ్ ఇన్ అనేది అసలు మీనింగ్ కి సెట్ అవ్వ తీసేసేయండి. బిసైడ్ హర్ మదర్, పక్కన కూర్చుంది. జనరల్ గా పక్కనే కదా కూర్చుంటాం, వెనకాల వెనకాల జస్ట్ పక్కన, అలా జనరల్ మీనింగ్ తీసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్, హీ ట్రావెల్డ్ డాష్ ట్రైన్. ఇలా ఎప్పుడైనా సరే మనకి ట్రాన్స్పోర్ట్స్ వచ్చినప్పుడు అది ట్రైన్ కావచ్చు, కార్ కావచ్చు. లాస్ట్ టైం ఇదే బిట్ మనకి కానిస్టేబుల్ మెయిన్స్ లో అడిగారు. ఓకేనా, నేను మీకు చెప్పాను కూడా పేపర్ ఎక్స్ప్లెనేషన్ కీ చెప్తున్నప్పుడు ఎవరైనా ఇందులో కానిస్టేబుల్ మెయిన్స్ వాళ్ళు ఉంటే మనం ఆల్రెడీ ప్రిపోజిషన్స్ లో ఆర్టికల్స్ లో చెప్పాను దీని గురించి. అలాగే మనకి మెయిన్స్ ఎగ్జామ్ లో ఈ బిట్ ని కూడా వాళ్ళు అడిగారు, సేమ్ బిట్ ని అడిగారు. ఓకేనా, అప్పుడు నేను మీకు ఏం చెప్పాను, బై కార్ కానీ, బై ట్రైన్ కానీ, బై బస్ కానీ వాడాలని చెప్పాను. సో ఇలా ట్రాన్స్పోర్ట్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వర్డ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ద స్కూల్ ఈజ్ లొకేటెడ్ డాష్ ద హీల్. సో లొకేట్ అయి ఉంది అంటే ప్లేస్ గురించి మాట్లాడుతున్నాం. డాష్ ద హీల్ అంటే హీల్, ఎట్ ద హీల్ అంటామా. ఎట్ ద హీల్ అంటే జనరలైజ్ పాయింట్ అన్నమాట. జనరల్ పాయింట్ లో యూజ్ చేస్తాము, ఇక్కడ జనరల్ పాయింట్ కాదు. ఇన్ అంటే ఎన్క్లోజ్డ్ ఏరియా, అది ఎన్క్లోజ్డ్ ఏరియా అంటే రూమ్ కానీ అలా క్లోజ్ చేసిన ఏరియాలో చెప్తాం. హిల్ అనేది ఎన్క్లోజ్డ్ ఏరియా కాదు కాబట్టి ఇన్ అనేది కూడా కాదు. ఆన్ అంటే యూజ్డ్ వెన్ సంథింగ్ ఈజ్ ఆన్ టాప్ ఆఫ్ ద హిల్ అండి. ఒక హీల్ కి పైన అంటే హిల్ అంటే ఇలా ఇలా హిల్స్ ఉంటాయి కదా మనకి, వాటికి పైన అని చెప్పినప్పుడు మనం ఆన్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ అదే కదా మీనింగ్ మనకి, కాబట్టి ఇక్కడ ఆన్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్, చాలా మంది డౌట్ వస్తుంది, మేడం ఓవర్ అన్నా సరే మీద అనే వస్తుంది కదా అంటారు, కానీ టచ్ అవ్వదండి, అక్కడ గాల్లో ఉంటుంది మనకి. ఇక్కడ స్కూల్ అనేది గాల్లో అయితే ఉండదు కదా, సో కాబట్టి ఆన్ అని తీసుకోండి. దెర్ ఈజ్ ఏ పెన్, దెర్ ఈజ్ ఏ పెన్ డాష్ ద బాక్స్ అన్నాడు. సో ఇంటూ ద అంటే మీనింగ్ ఏంటి, మోషన్, మూమెంట్ ఉండం. పెన్నికి మూమెంట్ ఏముంటుందండి, మూమెంట్ ఉండదు కదా, కాబట్టి తీసుకోకండి. ఇన్ అంటే ఏంటి, ఒక లోపల అలా రెస్ట్ పొజిషన్ లో ఉంటుంది. పెన్ని కదులుతుందా, కదలదు, కాబట్టి రెస్ట్ పొజిషన్ లో ఉంటుంది. ఆన్ టు అంటే అర్థం ఏంటి, సర్ఫేస్ మీదకి పడిపోవడం, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ సర్ఫేస్ మీద పడడం. ఓకేనా. ఎట్ అంటే ఒక ప్లేస్ కి వాడతాం. ఓకేనా. సో ఇది బాక్స్ లో ఉంది, ఒక వస్తువు ఒక బాక్స్ లో ఉంది అంటే నార్మల్ గా ఇదిగో నార్మల్ గా రెస్ట్ పొజిషన్ లో ఉంది అని అర్థం. అంటే ఇన్ ద బాక్స్, ఇన్ ద బాక్స్ అని అంటాం. ఓకేనండి, కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఇన్ అండి. నెక్స్ట్ చూడండి, హీ షౌటెడ్ మీ ఇన్ యాంగ్రీ. ఇప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, షౌట్ కానీ లాఫ్ కానీ ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు ఎట్ యూస్ చేయండి. ఎట్ మీ, లాఫ్ ఎట్ మీ, లాఫ్ వచ్చినా సరే ఎట్ యూస్ చేయండి. షౌట్ వచ్చినా సరే ఎట్ యూస్ చేయండి. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, కొన్ని వర్డ్స్ కి కొన్ని ప్రిపోజిషన్స్ మనకి ఫిక్స్ అయి ఉంటాయి. ఇన్ కేస్ మీరు అవి ఇంకా నేర్చుకోవాలి అంటే కనుక మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, అందులో నేను కొన్ని మీకు పోస్ట్ చేస్తాను. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి, ద ట్రైన్ డిపార్ట్స్ ఎట్, వచ్చేసింది ఆన్సర్ నాకు. చూసారా, ఇందాక మీకు ఒక పాయింట్ చెప్పాను, ఇదిగో ఎట్ ఎప్పుడు వాడతారని చెప్పాను. ఒకసారి వెనక్కి వెళ్దాం, మనం చెప్పుకున్న పాయింట్స్ వస్తున్నాయి. అందుకని మీకు కొంచెం కొత్తవి ఏమీ లేవు, కొత్తవి ఉండవు, మాక్సిమం అవే వస్తూ ఉంటాయండి. ఓకేనా, మీకు కొంచెం కాన్ఫిడెన్స్ కోసం ఒకసారి నేర్చుకుంటే సరిపోతుంది. ఓకేనా, చూడండి ఇక్కడ అట్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామని చెప్పాను, స్పెసిఫిక్ టైంకి యూజ్ చేస్తాము అని చెప్పాను థర్డ్ బిట్ లో. సో ఇక్కడ చూడండి, స్పెసిఫిక్ టైం ఇచ్చారా లేదు చూద్దాం ఇప్పుడు. ఎక్కడ బిట్, ఇది ఇక్కడ ఉంది బిట్, చూడండి జాగ్రత్తగా. స్పెసిఫిక్ టైం ఇచ్చారు, ఇదిగో 6 AM అంటే పర్టికులర్ గా 6 AM కి అంటే ఎట్ యూజ్ చేయొచ్చు మనం. ఓకేనా, ఎట్ యూ అనేది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 16th బిట్ చూడండి, ద కీస్ ఆర్ డాష్ ఇన్ ద డ్రాయర్. ఇన్ ద డ్రాయర్, నాకు ఆన్సర్స్ వచ్చేస్తుంది చూసారా. అంటే ఏంటంటే జనరల్ గా కొన్ని మనం అలా ఫిక్స్ అయిపోతాం, అలా మన సెన్స్ లో వచ్చేస్తాయి అనమాట, ఏమనుకోవద్దు. నాకు అలా ఇంగ్లీష్, ఎందుకని కొంచెం ఇంగ్లీష్ మీడియం కదా, సో రాంగ్ చదవలేను, అందుకని వచ్చేస్తున్నాయి. సరే చూడండి, ఇక్కడ కీస్ అనేవి కూడా కదలిక ఉండదు. బుక్ ఇందాక పెన్ లాగా బుక్, ఇందాక నేను బాక్స్ లో పెన్ ఉంటదని చెప్పాను కదా, కీస్ కూడా కదలిక ఉండదు. కదలిక లేకపోతే ఏమంటాము, ఇన్ ద డ్రాయర్. ఓకేనా, అలా. షీ ర్యాన్ డాష్ ద డాగ్. షీ ర్యాన్
డాష్ ద డాగ్. సో ఇలా అంటే ఒకళ్ళని చేజ్ చేయడం లేదా ఫాలో చేయడం అలాంటిది ఏమంటామంటే ఆఫ్టర్ అంటాం. అంటే చేజింగ్ కానీ లేదా ఫాలో అవ్వడం కానీ అని చెప్పినప్పుడు ఆఫ్టర్ యూస్ చేయండి. ఓకేనా? ఇక్కడ ఫర్ అంటే ఏంటంటే రన్నింగ్ ఫర్ ద రీజన్ అండి. ఆమె ఎందుకు పరిగెడుతుందో మనకి రీజన్ తెలుసా? తెలీదు. కాబట్టి ఫర్ యూస్ చేయకండి. టూ అంటే ఏ డైరెక్షన్ లో పరిగెడుతుందో మనకు తెలియాలి. డైరెక్షన్ కూడా మనకు తెలియదు. అక్కడ చేజింగ్ వరకే చెప్పారు. ఫ్రమ్ అన్నప్పుడు ఫ్రమ్ అంటే ఎస్కేప్ అనేది వాడాలి. అక్కడ మనం ఆపోజిట్ మీనింగ్ అవుతుంది. కాబట్టి ఆఫ్టర్ అని వాడండి. అలా చేజింగ్లు కానీ ఫాలోయింగ్ కానీ వచ్చినప్పుడు ఆఫ్టర్ అనే దాన్ని యూజ్ చేయండి. దే స్టేడ్ హియర్ డాష్ 2 days. ఇందాక మీకు చెప్పాను గుర్తుందా మీ అందరికీ కూడా? ఫ్రమ్ వచ్చినప్పుడు టూ రావాలి అని చెప్పాను. ఇక్కడ టూ లేదు కాబట్టి రాంగ్. ఇన్ అంటే మనకి స్పెసిఫిక్ లైక్ ప్లేస్ కానీ లైక్ మంత్స్ కానీ అని చెప్పాను. మంత్ కాదు, తీసేసేయండి. ఫర్ ఈజ్ యూజ్డ్ ఫర్ డ్యూరేషన్ ఆఫ్ టైం అండి. అంటే ఎంత కాలం, ఎంత కాలం, ఎంత కాలం అలా అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2 days అన్నాను అంటే ఎన్ని రోజులు, ఎంత కాలం? 2 days అంటే పీరియడ్ ఆఫ్ టైం. ఇక్కడ మనం ఫర్ అనే దాన్ని యూజ్ చేయొచ్చు. సిన్స్ ఇప్పుడు వాడతాము పాయింట్ ఆఫ్ టైం కి యూజ్ చేస్తాం. ఓకేనా అండి? అలా. నెక్స్ట్ హీఈస్ డాష్ హీఈస్ వీక్ డాష్ మ్యాథమెటిక్స్ అన్నాను. ఓకేనా? మరి ఇప్పుడు మనం అక్కడ ఏం యూజ్ చేయాలి? 2 పాయింట్లు మనకి ఎక్కువ డౌట్ వస్తుంది. ఒకటి ఇన్లా ఎట్టా. సో ఇలా పర్టికులర్ గా కరెక్ట్ కోలికేషన్ అనేది మనకు ఉన్నప్పుడు వీక్ ఎట్ అని వాడండి. పర్టికులర్ ఒక సబ్జెక్ట్ లో అలా అలా చెప్పినప్పుడు ఎట్ అనేది యూజ్ చేయండి. ఓకేనా? వీక్ ఎట్. నెక్స్ట్ ద సన్ సెట్స్. సన్ ఇటువైపు సెట్ అవుతుంది ఎక్కువ డైరెక్షన్స్ చెప్పినప్పుడు. ఓకేనా? డైరెక్షన్స్ అంటే మనం ఏది యూజ్ చేయొచ్చు? ఇన్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటాం కదా జనరల్ గా. అలాగే ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్ అన్నమాట. ఆన్ అనేది ఇప్పుడు వాడతామంటే మనం మీద అనే పొజిషన్ మీద వాడతాం కానీ డైరెక్షన్ చెప్పం. ఎట్ అంటే పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం చెప్తాం కాబట్టి డైరెక్షన్ చెప్పం. ఓకేనా? బై అనేది అసలు డైరెక్షనే కాదు. మనకి ఇక్కడ డైరెక్షన్ కాబట్టి ఇందా అని వాడండి డైరెక్షన్స్ చెప్పినప్పుడు. దిస్ గిఫ్ట్ ఈజ్ డాష్ యూ. ఓకేనా? టు యూ అనం, బై యూ నీ చేత నాకు ఇవ్వబడలే కదా, ఈ గిఫ్ట్ నీకు ఇచ్చాను. బై అంటే నీ చేత నాకు ఇవ్వబడ్డం. ఫర్ అంటే ఒకరికి అని అర్థం కాబట్టి ఫర్ యూ అనొచ్చు. అక్కడ మనం ఏమనొచ్చండి? ఫర్ యూ. దిస్ గిఫ్ట్ ఈజ్ ఫర్ యూ. హీ లుక్డ్ డాష్ ద విండో అంటే విండోలో చూస్తున్నాడు అని అర్థం. అవుట్ ఆఫ్ ద విండో అంటే అది వర్కౌట్ అవ్వదు. అవుట్ ఆఫ్ ద విండో అని అనంగా మనం అవుట్ విండో అనంగా లుక్డ్ అవుట్ విండో అనం కదా. నెక్స్ట్ హీ లుక్డ్ త్రూ ద విండో అంటే విండో ద్వారా ఒక సైడ్ నుండి అనదర్ సైడ్ కి చూస్తున్నాడు కాబట్టి త్రూ ద విండో వస్తుంది. విండోని చూడట్లేదు సో ఇది రాదు. ఇంటూ ద విండో అంటే లోపలికి ఇన్సైడ్ వెళ్ళదు కదా విండోలోకి, అదనమాట. ఓకేనా? నెక్స్ట్ హీ డివైడెడ్ ద కేక్ డాష్ చిల్డ్రన్. ఇక్కడ చిల్డ్రన్ అన్నప్పుడు అంటే చిల్డ్రన్ మధ్య కేక్ ని డివైడ్ చేసింది. నేను చిల్డ్రన్ అన్నప్పుడు ఎంతమంది అయినా ఉండొచ్చు, ప్లూరల్ కదా అది. మనం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది అయినా ఉండొచ్చు. మనకి ఇద్దరు ఉన్నారని మనం కన్ఫామ్ గా చెప్పలేము కాబట్టి ఎక్కువ మందే ఉండొచ్చు. ఏదైనా ఒక విషయం ఇద్దరు లేదా అందరికంటే ఎక్కువ మంది మధ్య షేర్ చేసినట్లయితే మనం అమాంగ్ యూస్ చేయాలి. ఒకవేళ ఇద్దరే ఉన్నారనుకో బిట్వీన్ యూస్ చేయండి. ఇద్దరు కంటే ఎక్కువ ఉంటే అమాంగ్ యూస్ చేయండి. అక్కడ ఇద్దరు అని చెప్పలే కాబట్టి అంటే ఇద్దరు కంటే ఎక్కువ అని మనం అనుకోవాలి. ఇక అమాంగ్ అనేది రాయండి. ఒకవేళ ఇద్దరే అంటే ఫర్ ఎగ్జాంపుల్ రామ అండ్ సీత షేర్డ్ చాక్లెట్స్ బిట్వీన్ దెమ్. అంటే రామ సీత ఇద్దరే ఉన్నారు, బిట్వీన్ అంటే వాళ్ళిద్దరి మధ్య మాత్రమే షేర్ చేసుకున్నారు. ఓకేనా? ఆ విధంగా అన్నమాట. నెక్స్ట్ హీ వాజ్ అక్యూజ్డ్. ఎప్పుడైనా సరే అక్యూజ్డ్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి ఆఫ్. అక్యూజ్డ్ ఆఫ్ అనే వర్డ్ అనేది గుర్తుపెట్టుకోండి. రీచ్డ్ ద స్టేషన్. కరెక్ట్ టైం కి రీచ్ అయ్యాము అంటే పంచువల్ గా రీచ్ అయ్యాము అనే మీనింగ్ వచ్చాయంటే ఆన్ అనేది యూజ్ చేయాలి. ఓకేనా? ఇన్ అనేది టైం, సమ్ టైం అని అర్థం అండి. అండ్ డెడ్ లైన్ చెప్పడానికి బై వాడతాము. ఎట్ అంటే స్పెసిఫిక్ టైం. ఆ స్పెసిఫిక్ టైం ఏంటో మనం చెప్పలే కానీ ఆన్ టైంలో వెళ్ళానని చెప్పాను అంతే. ఓకేనా? రైట్. I will return you your book
డాష్ ఫ్రైడే. మీకు ఇందాక నేను చెప్పాను ఫ్రైడే, మండే, ట్యూస్డే ఇలా మంత్స్ ఇలా డేస్ వచ్చినప్పుడు డేట్స్ వచ్చినప్పుడు ఏం వాడని చెప్పాను, ఆన్ వాడండి అని చెప్పాను. అట్ ఏమో స్పెసిఫిక్ టైంకి యూస్ చేస్తాము, ఇన్ ఏమో మంత్స్కి యూస్ చేస్తాము, ఇయర్స్కి యూస్ చేస్తాము. ఇన్ 2010, ఇన్ 2009, ఇన్ జూన్, ఇన్ ఏప్రిల్. మనకి ఫస్ట్ బిట్ అదే ఇన్ ఏప్రిల్, ఓకేనా, సెకండ్ బిట్ అనుకుంటా. సో అలా మనం రిపీట్ అయింది చూసారు కదా. సో అలా అన్నమాట. నెక్స్ట్ ద రోడ్ పాసెస్ డాష్ ద విలేజ్. సో ఒక దాని గుండా అంటే ఒక చోట నుంచి ఇంకో చోటుకి ఇలా వెళ్తుంది అని చెప్పినప్పుడు త్రూ వాడండి. ఇందాక పార్క్కి కూడా త్రూ వాడాను కదా నేను. సో అలా అన్నమాట, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. హీఈస్ యాంగ్రీ డాష్ హీస్ బ్రదర్. సో యాంగ్రీ విత్ హీస్ బ్రదర్, యాంగ్రీ విత్ అనండి, లా ఆఫ్ ఎట్ అనండి, ఓకేనా. సో కొన్ని వర్డ్స్ అలాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా అండి. నెక్స్ట్ ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్. నాకు ఇంట్రెస్ట్ లేదు ఏ విషయంలో, ఇన్ పాలిటిక్స్. పాలిటిక్స్లో ఒక దాంట్లో ఇంట్రెస్ట్ లేదు. టు అంటే ప్రేస్ చెప్తుందండి, ఆఫ్ అంటే ఇంట్రెస్ట్ గురించి చెప్తుంది, ఫర్ అంటే కొరకు అలా కాదు. నాకు ఇంట్రెస్ట్ లేదు, పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ లేదు అలా. ది మూడ్ హియర్ డాష్ సమ్మర్. సో ఇలా సీజన్స్కి చెప్పినప్పుడు వీ హ్యావ్ టు గో విత్ ఇన్ అండి. సీజన్కి చెప్పినప్పుడు ఏం తీసుకోవాలి, ఇన్ తీసుకోవాలి. సీజన్కి, ఇయర్స్కి అండ్ మంత్స్కి కూడా మనం ఇన్ని తీసుకుంటాం, ఓకేనండి. సో ఐ హోప్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. సో వీలుంటే కనుక ఇంకొన్ని ప్రిపోజిషన్స్ వీడియోస్ కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. అండ్ వీలుంటే నేను లైక్ కానిస్టేబుల్ మెయిన్స్ కూడా నేను కొన్ని ప్రిపోజిషన్స్ అనేవి చేశాను. ప్రిపోజిషన్స్ మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ ఎవరికి చెప్పినా ఒకటే చెప్తాము, ఎవరికైనా ఒకటే బిట్ అడుగుతారు, ఓకేనా. మీరు టెక్స్ట్ బుక్లో అయినా సరే రూల్స్ ఉండేవి ఇవే రూల్స్ ఉంటాయి. మీకు 10th క్లాస్ వరకు చదివారు అంటే టెక్స్ట్ బుక్లో ఈ రూల్స్ లేకుండా అయితే టెక్స్ట్ బుక్ ఉండదు కదా. సో బట్ టెక్స్ట్ బుక్లో ఉన్న బిట్టే యాస్టీజ్గా అడగడు కదా వాడు. సో ఎలా అయినా అడుగుతాడు, మీకు కావాల్సింది రూల్ నేర్చుకోవడం. కాబట్టి మీరు ఒకవేళ మీకు కనుక ఇంకా ప్రిపోజిషన్స్ మీద చక్కగా నేర్చుకోవాలి అనుకుంటే కానిస్టేబుల్ మెయిన్స్లో కూడా నేను ప్రిపోజిషన్స్ మీద టాపిక్ అప్లోడ్ చేశాను, వాళ్ళకు కూడా కొన్ని బిట్స్ చెప్పాను. సేమ్ అక్కడ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో కూడా చూడండి. చూస్తే ప్రిపోజిషన్స్ మీద మంచి గ్రిప్ అనేది వస్తుంది, మీకు ఎగ్జామ్లో మార్క్ అనేది పోదు. ఎలా పడితే అలా పెట్టేస్తారు ప్రిపోజిషన్స్. ఒక పర్టికులర్గా ఇదే వస్తుందని ఎవరు కాన్ఫిడెంట్గా పెట్టలేరు. బట్ ఈ వీడియోస్ చూడడం వల్ల మీకు కొంచెం అనాలిసిస్ అనేది ఇంప్రూవ్ అయ్యి కరెక్ట్గా పెట్టగలరు, ఓకేనా. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో. ఇప్పటి వరకు చూసారంటే మీకు అర్థమయ్యే చూస్తుంటారు. సో కాబట్టి దయచేసి అందరూ కూడా మీకు అర్థమైతే కనుక లైక్ చేయండి వీడియోని అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో డిఎస్సి కానీ ఇంకే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా సరే మన ఛానల్ని సజెస్ట్ చేయండి. వాళ్ళకి ఫర్దర్గా వచ్చే ఎగ్జామ్స్ కూడా మన వీడియోస్ అనేవి చేసి అప్లోడ్ చేయడం ద్వారా వాళ్ళకి యూజ్ ఉంటాయి, ఓకేనా. ఇది ఒక్క హెల్ప్ నాకు చేయండి చాలు. జస్ట్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే మీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్ని వాళ్ళకి సజెస్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా. థ్యాంక్ యూ. ఇంకా మీకోసం మరికొన్ని వీడియోస్ చేస్తాను. బాయ్.